ప్రముఖ గాయని విజయలక్ష్మి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే విజయలక్ష్మి గారు. మొత్తం ఒక జనరేషన్ ఎస్పీబీ గారు కానీ ఎస్ జానకి కానీ ఒక తరం వెళ్ళిపోయిన పరిస్థితి. ఈరోజు ఒక విషాదకరమైన వార్త మనం అంతా వింటున్నాం. నిజంగా అండి, అంటే అనాథలం అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా వెళ్ళిపోతుంటే అమ్మో అసలు సంగీత ప్రపంచం ఏమైపోతుంది వీళ్ళు లేకపోతే అని. అంటే ఒక పిల్లర్స్ లాగా ఎంతమంది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీని, మ్యూజిక్ ఇండస్ట్రీని నీళ్ల పాటు రాజ్యం వేలారు. అటువంటి సింగర్స్ వెళ్ళిపోతుంటే ఒక్కొక్కళ్ళు చాలా బాధగా ఉందండి నాకు. అంటే చాలా ఇష్టమైన సింగర్స్ అంటే అందరూ ఇష్టమే. జానకి గారు చాలా చాలా ఆప్తులు నాకు. అండ్ చాలా ఆవిడతో అనుబంధం ఉంది. ఆవిడ మా ఇంటికి వచ్చారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము, తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్ళము హైదరాబాద్ లో ఉన్నప్పుడు. అండ్ ఇటీవలే వాళ్ళ అబ్బాయి కాలం చేసినప్పుడు కూడా మేము మైసూరు వెళ్ళి చూసి వచ్చాము ఆవిడ్ని. అదే లాస్ట్ టైం. దాని తర్వాత కనీసం ఒక 10 సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నామండి. ఆవిడ వాళ్ళ అబ్బాయి పేరిట ఆ అబ్బాయి జ్ఞాపకార్థం డిసెంబర్ లో ఒక ప్రోగ్రామ్ తలపెట్టారు. దానికి పెద్ద పెద్ద సింగర్లను ఆహ్వానించారు, నన్ను కూడా ఆహ్వానించారు. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ ప్రోగ్రామ్ గురించి ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నారు ఆవిడ. ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికే కనీసం 10 సార్లు కాల్ చేసి ఉంటారు. అసలు ఈ వార్త అసలు తట్టుకోలేని వార్త అండి. చాలా అసలు ఊహించండి, చాలా షాకింగ్ గా ఉంది. అండ్ అంటే ఇంకా మనసు అంగీకరించడం లేదు ఈ వార్త నిజమని అనుకోవడానికి అన్నమాట. అంత బాధగా ఉంది, చాలా చాలా బాధగా ఉంది. అటువంటి ఒక లెజెండ్ ని పోగొట్టుకున్నందుకు మనం నిజంగా దురదృష్టం అండి. అవునండి. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు జాయిన్ అయినందుకు.